హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మటన్ కర్రీ చేసుకుందాము. చూడండి ఎలా చేస్తానో, చాలా బాగుంటుంది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం, వండడం అంటే ఇంకా ఇష్టము. కిలో మటన్ ఫ్రెష్గా ఇప్పుడే కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 3 కానీ 4 కానీ ఆనియన్స్, కొంచెము 2 మిర్చి, ఒక 3 టమాటాలు మంచిగా దగ్గర కడిగేసుకొని గ్రేవీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి, కొంచెం పువ్వు తీసుకోవాలి. ఊకట్లా అనద్దాము, తప్పు. ఇలా మనం తీసుకున్న ఒక 4 ఉల్లిగడ్డలు ఇలా దగ్గరికి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటాస్ కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంత క్వాంటిటీ ఉంటే గ్రేవీ మంచిగా వస్తుంది. పుదీనా, కొత్తిమీర పోపులకు వేసుకుంటే మంచిగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లము, నూరిన అల్లము ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను అల్లం. తర్వాత మనకు కారం, ఇది కిలో చికెన్ కాబట్టి మినిమము ఒక 8 టీ స్పూన్లు వేసుకుంటాను మేము కారం ఎక్కువ తినుకుంటాము. కారం తక్కువ తినేవాళ్ళు 4 కానీ 5 కానీ వేసుకోవచ్చు. కారం 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మనము మటన్ వేసుకున్నాక, కారము అన్నీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు అల్లము, కారము, ఉప్పు వేసుకున్నాక, ఆయిల్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, ముక్కకు పట్టుకునేలాగా. కొంచెం పసుపు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము దగ్గరికి మంచిగా కలుపుకున్నాము. ఇది తీసి పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా రైస్ కుక్కర్లో వండుకోవచ్చు, లేదా పెద్ద మూకుడు పెట్టుకొని వండుకోవచ్చు. మటన్ కాబట్టి చాలా టైం పడుతుందని నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను. దీంట్లో మనకు 1.5 కిలో వరకు వండుకోవచ్చు. మంచిగా తోమిన రైస్ కుక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ తీసుకోవాలి. నేను మాత్రం ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. కిలో కూర అరకిలోకి వేసుకుంటారు. దాన్ని వేసిన చాలు. ఆయిల్ పోసుకున్నాను. ఒక పావు కప్పు, ఒక ఫుల్ కప్పు పోసుకున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నేను పోపులో సాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత మిరియాలు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి పోపులో వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం కలపాలి. దూరగా వేయించుకున్న తర్వాత మనము పుదీనా కొంచెం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వీటిని దూరగా మంచిగా దగ్గరికి వేయించుకోవాలి. కొంచెము అల్లం వేసుకోవాలి. ఆల్రెడీ నేను చికెన్లో వేసాను. కొంచెం పోపులో కూడా వేసుకుంటే బాగుంటుంది. కలుపుకున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత పోపులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే, ఉప్పు వేసుకుంటే రుచికరంగా ఉంటుంది. ముక్కలకు బాగా అంటుకుంటుంది. ఉప్పు వేసుకున్నాను. తర్వాత కలుపుకోవాలి.
తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మిర్చి అందులో వేయాలి. తర్వాత మనం కలుపుకున్న చికెన్, మనం కలుపుకున్న మటన్ అందులో వేసుకోవాలి. చికెన్ చాప్స్, మటన్ చాప్స్ ఇది. చాప్స్, మటన్ చాప్స్, మటన్ చాప్స్. మిక్సడా లివర్ వేస్తాం, కూర మంచిగా ఉంటుంది, కలర్ టేస్ట్. ఇప్పుడు వేసుకురా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. వావ్, భలే కలర్ వచ్చింది. ఆనియన్స్ని బాగా క్రిస్పీగా వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నల్లిబొక్క, ఇది నల్లిబొక్క. బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు కొంచెం దగ్గరికి ఉడికినాక మనము విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు కొంచెం ఫ్రై అలాగా ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి మూత తీసి. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొన్ని పైనుంచి వాటర్ పోసుకొని మంచిగా ఉమ్మగిల్లుతుంది. నీళ్ళు వేడి పైనుంచి ఆవిరిపోకుండా మంచిగా ఉమ్మగిల్లుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న కొన్ని టమాటాలు వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. అలానే ఉంచుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని టమాటాలు కలపద్దు, మూత పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకుందాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం మొదట కలుపుకున్న మటన్ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఈ వాటర్ దాంట్లో పోసుకోవాలి. ఎన్ని వాటర్ పోసుకోవాలంటే మటన్ ముక్కలు మునిగేలాగా అంతవరకు వాటర్ పోసుకోవాలి. చూసారు కదా. తర్వాత మనము కుక్కర్కి మూత పెట్టుకోవాలి. కనీసం ఒక 3 విజిల్లా వచ్చేలాగా పెట్టిన తర్వాత మటన్ మంచిగా ఉడుకుతుంది. మూత పెడుతున్నాను. ఇక్కడ కుక్కర్ మూత ఈజీగా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, ట్రయాంగిల్ సింబల్. ఇక్కడ కూడా సింబల్ ఉంటుంది. కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు పెడితే కుక్కర్ మూత ఈజీగా పడుతుంది. పట్టింది కదా, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్ల తర్వాత మటన్ మంచిగా ఉడుకుతుంది. ఒక విజిల్ వచ్చినది. సెకండ్ విజిల్ వచ్చినది. మూడో విజిల్ వచ్చినది. 10 నిమిషాల తర్వాత 3 విజిల్ల తర్వాత వచ్చిన తర్వాత వెంటనే తీయద్దు. 10 నిమిషాల తర్వాత తీయాలి. మొత్తం విజిల్లో గ్యాస్ మొత్తం పోయింది. ఇప్పుడు మెల్లగా విజిల్ తీయాలి. విజిల్ తీసాను. మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కలుపుకొని. మటన్ ఉడికిందో లేదో ఒక పీస్ మనం చెక్ చేస్తే అర్థమవుతుంది. మటన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత రోల్లో 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు వేసుకొని దంచుకొని ఇది మనం దీంట్లో వేసుకోవాలి. మెత్తగా దంచుకున్నాము.
దంచిన ధనియాల పొడి, లవంగాలు, ఇలాచి, మిరియాలు, దంచుకున్న మసాలా మనం దీంట్లో వేసి ఇలా కలుపుకోవాలి. మటన్ మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా మనకు బాగా వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. మటన్ రెడీ.